కళల పోషకుడిగా మరియు ఆసక్తిగల అభ్యసుడిగా ఉండటమే కాకుండా గణేశుడికి విపరీతమైన ఆకలి కూడా ఉండేది. గణేశుడు తినడానికి ఇష్టపడతాడు మరియు ఆహారాన్ని చాలా ఆస్వాదిస్తాడు. ఒకరోజు గణేశుడు యవ్వనంలో ఉన్నప్పుడు దేవతలు ఆహ్వానించబడిన ఒక పెద్ద విందు ఏర్పాటు చేయబడింది. గణేశుడికి ఇష్టమైన చాలా మిఠాయిలు మరియు వంటకాలు తయారు చేయబడ్డాయి. గణేశుడు చాలా సంతోషించి విందులో ప్రతి ముద్దను ఆస్వాదించాడు. అతని కోసం తయారు చేసినవన్నీ తిన్నాడు. అతిగా తినడం వలన గణేశుడి కడుపు ఉబ్బి పొట్ట చాలా పెద్దదిగా కనిపించింది. తన అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి గణేశుడు కొంత తాజా గాలి పీల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అది ఒక పౌర్ణమి రాత్రి. గణేశుడు తన వాహనమైన మూషికంపై కూర్చొని మహత్తర వైభవంతో ప్రయాణించాడు. అప్పుడు ఒక పాము దారికి అడ్డు వచ్చింది. దాన్ని చూసి మూషికం భయపడి ఉలిక్కిపడింది. దాంతో గణేశుడు నేలపై పడిపోయాడు. అతను తన మోదకాలు అన్నీ నేలపై పడిపోయాయి. గణేశుడు లేచి తన దేహాన్ని దులిపి కింద పడిన మోదకాలను తిరిగి సేకరించుకున్నాడు.